తిరుపతి జిల్లా రైల్వే కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుండి ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా కాలరాస్తూ రాక్షసానందాన్ని పొందుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యాలను, వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ అరెస్టులు, అరాచక వేధింపులకు పాల్పడడం అత్యంత సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపు రాజకీయాలను మానుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన సభలకు కూటమి ప్రభుత్వం మాడిపోక తప్పదని, కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 అనే 6 హామీల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా, ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా సూపర్ ఫెయిల్ అయింది. అంతేకాకుండా శాంతి భద్రతల విషయంలో కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. మనం గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే తెనాలిలో చిన్నారి బాలిక అదృశ్య కేసు కావచ్చు, నిన్న మొన్న విజయవాడలో జరిగిన సాయికృష్ణ అనే అబ్బాయిది లాకప్ డెత్ కావచ్చు, అలాగే క్రాంతి కుమార్ అనే అతను ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటిలన్నిటిలో కూడా పరిశీలిస్తే అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనే ఒక కాన్సెప్ట్ ఉందా అనే అనుమానం వస్తుంది. వీటిలన్నిటికీ ప్రజలకు తోడుగా, ప్రజలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి మేము పోరాటాలు చేస్తుంటే ఇవి ఏది తట్టుకోలేక ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న చూసుకుంటే ఏలూరుకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన కారుమూరి నాగేశ్వరరావు వారి తనయుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. వారి పైన పెట్టిన కేసు ఏంటంటే అక్రమ లిక్కర్ కేసు అంట. 2019 నుంచి 2024 వరకు ఒకసారి మనం చూసుకున్నట్లయితే లిక్కర్ మొత్తం కూడా, లిక్కర్ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలోనే జరిగింది. ప్రభుత్వ ఆధీనంలో మొత్తం ఒక వ్యవస్థ నడిచినప్పుడు ప్రైవేట్గా ఉన్న కారుమూరి సునీల్ కుమార్ యాదవ్కి ఎటువంటి సంబంధం ఉంటుంది? ఆయన రవాణాలో ఆయన పాత్ర ఏముంటుంది? ఇవేమి లెక్క చేయకుండా వీళ్ళు జస్ట్ కేసులు పెట్టాలా, అరెస్టులు చేయాలా, అంతే ఇదేగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి చూసుకున్నట్లయితే మనము కూటమి నాయకులు నిద్ర లేచినప్పటి నుంచి జగన్నామస్మరణ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని పైన దొంగ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం, ఇవి తప్ప వారు వేరే పనే లేకుండా ఉంది. ఇదంతా కూడా రీసెంట్గా జరుగుతున్న వారి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న శాంతి భద్రతల ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ మొత్తం వ్యవహారం డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ అరెస్టులు జరుగుతున్నాయి. మేము కూటమి ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తున్నాం, అయ్యా మీరు ఈ అరెస్టుల పైన, దొంగ కేసుల పైన పెట్టే శ్రద్ధ కాస్త తగ్గించి మీరు ఏదన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దాంట్లో కొద్దో గొప్ప దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, అంతేకాకుండా మీరు ఏదన్నా కొన్ని పరిశ్రమలు కానీ ఇలాంటివి ఏదైనా కొత్తగా తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారిని ఏదైనా మీరు కొంచెం మంచి బాటలో నడిపించేదానికి ప్రయత్నాలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ ఇలాగ ఎంతసేపు కేసులు పెట్టుకుంటా పోయి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే ప్రజలు హర్షించరు. మేము మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. మీరు కనుక ఇదే పంతలో ఫాలో అయ్యి తీరు మార్చుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రజా కోర్టులో నిలబెట్టి దోషులుగా మిమ్మల్ని నిలదీసి, అదేవిధంగా మిమ్మల్ని ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పేలాగా వచ్చే ఎన్నికల్లో మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని ఈ కూటమి నాయకులందరూ. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం,
నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.